మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నిర్వహించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి పిఎంటి పిఈటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో ఈ రెండింటిలో ఎవరైతే మనకు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో సో వాళ్ళు ఈ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకే మనకు హాల్ టికెట్స్ అనేది కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. సో మరి ఈ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఇందులో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటాయి, సో టోటల్ మార్క్స్ ఎంత ఉంటాయి, సో వాటి గురించి, సో ఎగ్జామ్ పేపర్స్ ఎన్ని ఉంటాయి, సో పోలీస్ కానిస్టేబుల్కి ఎస్ఐకి, వాటి గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఎవరైతే మరి పీఈటీలో క్వాలిఫై కావడం జరుగుతుందో సో వాళ్ళకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ ఎఫ్డబ్ల్యూఈ ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు 3 hours ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేది కింద మనకి ఇక్కడ పోస్టుల వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ కోడ్ నెంబర్ 21 అంటే ఏదైతే సివిల్ కానిస్టేబుల్ ఉంటుందో అది. సో అదేవిధంగా 26 అంటే ఫైర్మెన్, 27 అంటే మరి ఏదైతే వార్డర్స్ మేల్ ఉంటుందో, అదేవిధంగా 28 అంటే వార్డర్స్ ఫీమేలు. సో ఈ 4 రకాల పోస్టులకు మాత్రము మొత్తం మార్క్స్ 200 ఉంటాయి. సో మిగతా అన్ని రకాల పోస్టులకు మొత్తం మార్క్స్ 100 మార్కులు ఉంటాయి. అయితే ఈ 200 మార్కులు 100 మార్కులకు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులకు సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 30% రావాలి, అనగా 200 మార్కులకు మనకు 30% అంటే 60 మార్కులు రావాలి, 100కు 30 మార్కులు రావాలి. సో అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి మనకు 35% కావాలి క్వాలిఫైయింగ్ మార్క్స్. 200కు అంటే మనకు 100కు 35 మార్కులు రావాలి, 200కు 70 మార్కులు రావాలి. సో అదేవిధంగా ఓసీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ అనేది రావాలి. సో 100కు 40 మార్కులు, సో 200కి 80 మార్కులు వస్తేనే వీళ్ళకు ఫైనల్ సెలక్షన్లో వీళ్ళను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఏ కేటగిరీ వారైనా సరే ఇక్కడ ఇచ్చినట్లుగా మరి వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది క్వాలిఫైయింగ్ అనేది మార్క్స్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ యొక్క ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది, అంటే మల్టిపుల్ చాయిస్ అనేది మనకు ఉంటుంది. సో ఇది మనకు ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజ్లో మనకు క్వశ్చన్ పేపర్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్నీ కూడా ఓఎంఆర్ ఆన్సర్ షీట్ పైనే మనకు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ తోటి మరి గుర్తించాల్సి ఉంటుంది. సో ఇట్లా మరి దీనికి సంబంధించినటువంటి పెన్ కూడా మనకి అభ్యర్థులు తీసుకురావాలని చెప్పేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ మనకు ఎస్ఐకి సంబంధించి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందనేది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కూడా మనకు ఎవరైతే పిఎంటి పిఈటి క్వాలిఫై కావడం జరుగుతుందో సో పిఎంటి క్వాలిఫై అయిన పిఈటికి అలౌ చేస్తారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. సో అది క్వాలిఫై అయినటువంటి వాళ్ళకు మళ్ళీ ఎస్ఐ ఎగ్జామినేషన్ ఏదైతే ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉందో సో దానికి సంబంధించి హాల్ టికెట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకు మొత్తం ఎస్ఐకి చూసుకున్నట్లయితే మొత్తం 4 పేపర్లు ఉంటాయి. సో ప్రతి పేపర్కి కూడా మనకి 3 గంటల సమయం అనేది ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఏదైతే మనకు మ్యాక్సిమం మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, పోస్ట్ కోడ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పేపర్ 1 తీసుకున్నట్టయితే అందరికి కూడా పేపర్ 1 అనేది ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో మళ్ళీ పార్ట్ ఏ పార్ట్ బి అనేది 2 ఉంటుంది. సో పార్ట్ ఏలో మనకు ఆబ్జెక్టివ్ టైప్ అంటే మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి మనకు 25 మార్కులకు గాను ఈ పార్ట్ ఏ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ పార్ట్ బి చూసినట్లయితే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే ఇది క్వశ్చన్ ఇస్తే మనకు దానికి సంబంధించి ఆన్సర్స్ అనేది రావాలి. సో ఇక్కడ 75 మార్కులు ఉంటుంది. సో పార్ట్ ఏ 25 మార్క్స్ ఉంటుంది. సో అన్ని కోడ్ల వారికి ఇట్లా మనకు సో 100 మార్క్స్ అనేవి ఉంటాయి రెండింటికి కూడా. సో అదేవిధంగా మళ్ళీ పేపర్ 2 చూసినట్లయితే ఇక్కడ తెలుగు ఆర్ ఉర్దూ ఇది మనకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు తెలుగు రాస్తారా ఉర్దూ రాస్తారా పేపర్ 2 అనేది. సో ఇది కూడా మనకు తెలుగు సెలెక్ట్ చేసుకుంటే తెలుగులో మనకి ఇక్కడ పార్ట్ ఏలో ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇది 25 మార్కులకు ఉంటుంది. సో అదేవిధంగా పార్ట్ బిలో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే ఇక్కడ కూడా మనకు దీనికి సంబంధించి కూడా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి, ఆన్సర్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది కూడా 75 మార్కులు ఉంటుంది. సో మొత్తం ఇక్కడ 100 మార్కులు ఉంటుంది. ఇక్కడ అన్ని కోడ్ల వారికి కూడా ఇక్కడ మనకు
100 మార్క్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకేందంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 3 పేపర్ 4. సో ఈ రెండు మాత్రం మనకు పేపర్ 1 పేపర్ 2 అనేది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే ఉండడం జరుగుతుంది. సో పేపర్ 3 పేపర్ 4లో వచ్చినటువంటి మార్క్స్ మాత్రమే మనకు ఫైనల్ సెలక్షన్లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో పేపర్ 3 వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. సో మొత్తం 200 మార్కులు 200 క్వశ్చన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పోస్ట్ కోడ్ నెంబర్స్ 11, 17, 18, 19 అంటే మనకు ఏదైతే సివిల్ ఎస్ఐ, అదేవిధంగా స్టేషన్ ఫైర్ ఆఫీసరు 17 అంటే, సో 11 అంటే మనకు సివిల్ ఎస్ఐ, 17 అంటే స్టేషన్ ఫైర్ ఆఫీసరు. సో అదేవిధంగా 18 కోడ్ అంటే మనకు డిప్యూటీ జైలరు, అదేవిధంగా 19 అంటే అసిస్టెంట్ మ్యాటర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి. సో ఈ 4 రకాల పోస్టులకు మనకు 200 ఉంటుంది పేపర్ 3 అనేది. సో అదేవిధంగా పేపర్ 4 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది కూడా ఆబ్జెక్టివ్ టైపు 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది కూడా సేమ్ ఇక్కడ ఇచ్చినట్టు ఏదైతే కోర్స్ ఉంటాయో సో ఆ కోర్స్ వాళ్ళకి ఇది కూడా 200 మార్కులు ఉంటాయి. సో మొత్తం చూసుకున్నట్టయితే ఈ కోడ్ వాళ్ళకి 400 ఉంటాయి. సో మిగతా రిమైనింగ్ కోర్స్ వాళ్ళకు మనకు 100 మార్క్స్ అనేది మనకి ఇక్కడ పేపర్ 3 పేపర్ 4 అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనకు పేపర్ 1 పేపర్ 2 అనేది ఓన్లీ మనకు క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. పేపర్ 3 పేపర్ 4లో వచ్చినటువంటి మెరిట్ని బట్టి మనకు పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కానిస్టేబుల్కి ఏదైతే మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఏదైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు 30% అంటే 100కు 30 మార్కులు. సో బీసీ కమ్యూనిటీ ఉంటే వాళ్ళకు 100కు 35 మార్కులు, అదేవిధంగా ఓసీ వాళ్ళకు 100కు 40 మార్కులు. సో ఇక్కడ మీరు దీన్ని చూసినట్లయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ 30 మార్కులు అయితే సరిపోతుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకు. సో మిగతా వాళ్ళకైతే 35 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకైతే 40 మార్కులు రావాలి. సో ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో 200 చూసినట్టయితే మనకు ఏదైతే 30% అంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 60 మార్కులు రావాలి. సో బీసీ వాళ్ళకి 35% అంటే 70 మార్క్స్ రావాలి. సో అదేవిధంగా ఓసీ వాళ్ళకైతే మనకు 40% అంటే 80 మార్క్స్ రావాలి ఈ 200కి. సో ఈ విధంగా క్వాలిఫైయింగ్ మార్క్స్ అని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అట్లా వస్తేనే వీళ్ళను ఫైనల్ సెలక్షన్లోకి మనకు అంటే జాబ్కి సెలక్షన్లోకి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ పేపర్ 1 పేపర్ 2 అనేది మనకు ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఈ రెండిట్లో వచ్చినటువంటి మార్క్స్ని మనకు ఫైనల్ సెలక్షన్లోకి దీన్ని మనకు ఈ యొక్క మార్కులు అనేది తీసుకోవడం జరగదు. కానీ దీంట్లో ఎవరైతే మరి క్వాలిఫై కారో వాళ్ళు పేపర్ 3 పేపర్ 4 ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా కూడా వాళ్ళ యొక్క పేపర్ ఎవాల్యుయేషన్ అనేది జరగదు. సో ఫస్ట్ పేపర్ 1 పేపర్ 2 మీకు క్వాలిఫై అయితేనే పేపర్ 3 పేపర్ 4 అనేది ఎవాల్యుయేషన్ జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ పార్ట్ ఏ ఏదైతే పేపర్ 1 పేపర్ 2 ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో సో ఇందులో మరి ఒక కరెక్ట్ ఆన్సర్ చేసినట్టయితే వాళ్ళకు ఒక ఫుల్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. సో బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ తోటి గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పార్ట్ బి ఏదైతే ఉందో పేపర్ 1 పేపర్ 2 ఇది డిస్క్రిప్టివ్ నేచర్లో ఎంత ఉందో మనం చెప్పుకోవడం జరిగింది. క్వశ్చన్ ఆన్సర్స్ మనకు ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనము పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన పార్ట్ ఏ ఉందో సో ఇక్కడ ఒక ఫుల్ మార్క్ అంటే ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉన్నట్లయితే కరెక్ట్ గుర్తించినట్లయితే ఒక ఫుల్ మార్క్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు గుర్తించినట్లయితే ఒకవేళ దాన్ని వదిలేసినట్లయితే మనకు 0 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ మీరు మిస్టేక్ గుర్తించినా ఇంకా వేరే అన్ని కేసులలో కూడా నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 0.25% అంటే 1/4 మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మీరు పేపర్ 2లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏదైతే తెలుగు ఉర్దూ ఉందో ఏదో ఒకటి మీరు దీన్ని ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అదేవిధంగా మనకు పేపర్ 3 పేపర్ 4లో ఉన్నటువంటి ఏదైతే క్వశ్చన్ పేపర్ ఉందో అది ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ 3 లాంగ్వేజ్లో ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ అన్నీ కూడా ఓఎంఆర్ షీట్ పైనే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తోటి మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది, బ్లూ ఆర్ బ్లాక్. సో దీనికి సంబంధించి క్యాండిడేట్స్ మరి పెన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఈ పైన ఉన్నటువంటి 4 ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా మరి ఖచ్చితంగా అభ్యర్థులు అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఏ ఒక్క ఎగ్జామ్స్ అటెండ్ కాకపోయినా కూడా వాళ్ళను మరి వాళ్ళ యొక్క
క్యాండిడేచర్ అనేది డిస్క్వాలిఫై అనేది అవుతుందని చెప్తున్నారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఏదైతే మన క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయో సో ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది అన్ని పేపర్లో ఉంటేనే వాళ్ళు ఫైనల్ సెలక్షన్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి ఫైనల్ రిటర్న్ టెస్ట్ యొక్క పూర్తి వివరాలు. సో ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ మొదలైన అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సమస్య పొందడానికి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మనకు ఫైనల్ రిటర్న్ టెస్ట్ అనేది మరి త్వరలోనే ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి మన ఛానల్లో ఏదైతే మనకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి మరి కొన్ని వీడియోస్ ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ అనేది చేయాలనుకుంటున్నాము. సో ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ కొన్ని డేస్లో అనేది దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.